మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో గోగు పూల రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. గోగు పూలలో ముందుగా ఈ రెమ్మలు పక్కకు పెట్టుకోవాలి. లోపల ఉన్న కాయని తీసివేయాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో గోగు పూలను వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన పచ్చిమిరపకాయల్ని మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా నూరుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి నూరుకోవాలి. ఉల్లిపాయలు కూడా దంచుకున్న తర్వాత ఫ్రై చేసిన గోగు పూలను వేసుకొని నూరుకోవాలి. తాలింపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మన తాలింపుని ముందుగా నూరుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. తాలింపు కలుపుకొని ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి పుల్లని గోగు పూల చట్నీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.